అంటే ఎంత దరిద్రం గవర్నమెంట్ అంటే ప్రాజెక్టులలో దోపిడీ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కూడా అమ్మిన ఘన చరిత్ర 10 ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం సృష్టించిపోయిన. అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తప్పకుండా మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ మళ్ళా రిపీట్ చేసే అవసరం లేదు. మీరు సిలిండర్ చూస్తున్న 500కే ఇస్తున్నాం, 200 యూనిట్లు జీరో బిల్లు వస్తున్నది, దాదాపు 70% మందికి రుణమాఫీ చేసినాం. ఇంకా రైతు భరోసా, ఇంకా కొంతమంది రైతులకు డిసెంబర్ లోపు అవన్నీ కూడా చేసే కార్యక్రమంలో అందరం మినిస్టర్లం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పైసా కూడగట్టుకుంటూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందుకనే ఆ ప్రతిపక్షం ఓర్వలేక ప్రతిరోజు మా గవర్నమెంట్ వచ్చిన 2వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు, పడిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, వచ్చిన 2-3 రోజులకెళ్ళి స్టార్ట్ చేసారు. ఎందుకంటే అధికారం పోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. మీరు చూసింది నిన్న కలెక్టర్ని మీద దాడి చేయించే స్టేజ్కి పోయిందంటే, కానీ ఇవాళ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ రౌడీ షీటర్ గతంలో రేప్ కేసులో ఉన్న ఒక టీఆర్ఎస్ బరాబర్ ఆ సురేష్ అంటాడు మా లీడరే అంటుండే కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని నువ్వు ఎడిపోతున్నావు, నువ్వేం ప్రెస్ స్టేషన్లో అధికారం పోయి ఏం మాట్లాడుతున్నావు? 15 ఏళ్ల కింద ఒక మైనర్ అమ్మాయి మీద రేప్ కేసు ఉండి వాళ్ళు మర్డర్ కేసులు రౌడీ షీటర్ బరాబర్ సురేష్ నా కార్యకర్తే మా లీడరే నన్ను కలిసిందని చెప్పే పరిస్థితికి వస్తే ఇక మీతో ఏం మాట్లాడాలి? నేను ప్రజలతో తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి.